ఎక్కడో హాలీవుడ్లో పుట్టిన బిగ్ బాస్ మన భారతదేశానికి వచ్చింది. అలా హిందీ బిగ్ బాస్ నుంచి రీజనల్ లాంగ్వేజెస్కు చేరింది. ప్రస్తుతం తెలుగులో బిగ్ బాస్ 7 టీవీ సీజన్స్ అలాగే ఒక ఓటీటీ సీజన్ని కంప్లీట్ చేసుకుంది. ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షో అద్భుతంగా సాగింది. హైయెస్ట్ టీఆర్పీ సాధించి సూపర్ హిట్గా నిలిచింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7కు మంచి ఆదరణ రావడంతో బిగ్ బాస్ సీజన్ 8ను త్వరలోనే ప్రారంభించాలని మేకర్స్ అనుకుంటున్నారు. ఈ క్రమంలో ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. 3 నెలల పాటు సాగే ఈ షో ఆసక్తిగా ఉంటుంది. దాంతో సీజన్ 7 అవ్వగానే ఫ్యాన్స్ అప్పుడే అయిపోయిందా అని నిరాశలో ఉన్నారు. అందుకే ఏడాది పాటు వెయిటింగ్ లేకుండా 6 నెలల్లోనే షో మొదలు పెట్టే ఆలోచన చేస్తున్నారు. ఈ క్రమంలో మేలో బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అవుతుందని సమాచారం. సీజన్ 8 కోసం నిర్వాహకులు సన్నాహాలు చేస్తూ ఇంటి సభ్యుల ఎంపికను కూడా స్టార్ట్ చేశారట. దాంతోపాటు హౌస్ సెట్ కూడా రెడీ చేస్తున్నారట. అన్ని కుదిరితే ఏప్రిల్ లేదా మేలో షోని స్టార్ట్ చేసే అవకాశం ఉంది. ఇక ఈ షోలో మంగ్లీ, వర్షిని, సింగర్ మోహన భోగరాజు, ఆటు రాంప్రసాద్, చమ్మక్ చంద్ర లాంటి తెలిసిన వాళ్ళను తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7కి మంచి ఆదరణ రావడంతో త్వరగానే బిగ్ బాస్ తెలుగు సీజన్ 8ని ప్రారంభించాలని మేకర్స్ అనుకుంటున్నారట. సమాచారం ఈ షో మే నుంచి ప్రారంభించాలని కూడా భావిస్తున్నారట. మరోవైపు బిగ్ బాస్ ఓటీటీ వర్షన్ పై కూడా చర్చలు సాగుతున్నాయి. ఇదివరకే బిగ్ బాస్ ఓటీటీ వర్షన్ నడిపించగా అనుకున్న స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. మరి ఈసారి ఓటీటీ వర్షన్ పెట్టాలా వద్దా అని ఆలోచిస్తున్నారట. అయితే ఓటీటీ వర్షన్ ఉండకపోవచ్చునని అంటున్నారు. ఇక బిగ్ బాస్ సీజన్ 8కి కింగ్ నాగార్జున గారు మరోసారి హోస్ట్ గా చేస్తారని తెలుస్తుంది. సీజన్ 1కి ఎన్టీఆర్ హోస్ట్ గా చేయగా సీజన్ 2కి నాని హోస్ట్ చేశారు. ఇక సీజన్ 3 నుండి సీజన్ 7 వరకు అలాగే ఓటీటీలో వచ్చిన మొదటి సీజన్ కి కూడా నాగార్జున గారే హోస్ట్ గా చేశారు. ఇప్పుడు సీజన్ 8కి కూడా నాగార్జున గారే హోస్ట్ గా చేయడానికి సిద్ధమయ్యారు. మరి సోషల్ మీడియాలో వినిపిస్తున్నట్టు ఏప్రిల్ లేదా మేలో షో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది ఆసక్తిగా మారింది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.